2014 ఇక్కడనేమో 17/1/2024 కరెక్ట్గా 7 రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే 10 రోజులకు 17 నాడేమో అప్పచెప్తామన్నారు. 27వ తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు? బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఒక ఉత్తరం రాసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఏమని తీర్మానం చేసిండ్రు? మేము ప్రాజెక్టులు అప్పచెప్పము, కేఆర్ఎంబి కేడబ్ల్యూడిటి 2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకేమర్థమైంది స్పష్టంగా? 3 పాయింట్లు మీరు చూడండి. ఫస్ట్, ప్రాజెక్టులు అప్పచెప్పి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు. బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం 28% చేసిందే వీళ్ళు. నంబర్ 2. నంబర్ 3, 66-34 లేకుండా 2023లో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే 24-25కు మళ్ళీ 66-34తోని అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు. నంబర్ 3. ఇక్కడికి 3 అయినాయి, ఇంకా ముందుకు పోతా. రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు. అబద్ధం ఆడడానికి అన్నా కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరన్నా అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదన్నా కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తే చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020 అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్, ఏపీ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్ 6th October 2020 అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. కింద చూడండి. He stated that Pothredipadu project of AP does not have any water allocation to KWDT1. The project was operationalized idanta 84,000 cusecs per 8 TMC per day. He further asserted that water is being transferred to AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPR. Also stated that AP continues with this project, then Telangana would construct a 3 TMC barrage at Alampur and draw waters. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు. అవసరమైతే మేము బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద